ॐ स्वस्ति पन्थामनुचरेम सूर्याचन्द्रमसाविव पुनर्ददताग्नता जानता संगमे मही। श्री गुरवे अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ఓం నమస్తే అండి. మీకు ఈరోజు ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పాలనుకున్నానండి. వారెవరో కాదు, మా గురువు గారు తంగెడ జనార్దన్ రావు గారు. నాకు సంస్కృతంలో ఓనమాలు దిద్దించి నేను ఈరోజు ఏదైతే సంస్కృత అధ్యయనం కానీ అధ్యాపనం కానీ చేస్తున్నాను అంటే దానికి వెనుక వారు వేసిన బీజమేనండి. అంత గొప్ప గురుగారి దగ్గర నేను అభ్యాసం చేశాను అంటే నాకు సౌభాగ్యంగా నేను భావిస్తున్నాను. వారి గొప్పతనం వారు అధ్యాపన సమయంలో మాకెవరికి ఏం చెప్పలేదు. తర్వాత నేను ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మగారితో మాట్లాడగా నాకు తెలిసిన విషయాలండి. వారు 3 అమ్మాయిలు ఉంటే వారికి వాళ్ళందరూ బాగా సెటిల్ అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, బాగున్నారు. అదే కాకుండా ఇంకొక చిన్న పాపని, అనాథగా అయిపోయిన పాపని 3 సంవత్సరాల వయసులో ఇంటికి తీసుకొచ్చుకొని పెంచి మంచిగా చదివించి వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనే అంటే కులస్తుల్లోనే మంచి అతనికి ఇచ్చి వివాహం జరిపించి బాగా చూసుకున్నారండి. అంటే మనం సమాజంలో భ్రూణ హత్యలు చూస్తూ ఉంటాం. ఆడపిల్ల పుడితేనే భారంగా అనుకునే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. కానీ మా గురువుగారికి 3 ఉన్నా కూడా ఆడపిల్లలు ఎవరు భారంగా అనిపించలేదండి. ఇంకో 4వ అమ్మాయిని తీసుకొచ్చుకుని పెంచుకున్నారు. నన్ను కూడా మమ పుత్రి అని అనేవారు. మానసిక పుత్రికలాగే నన్ను స్వీకరించారు. నేను వారిని నాన్నగారు అని చెప్పి పిలవడం కూడా మొదలుపెట్టాను. నేను ఆ స్వేచ్ఛని ఇచ్చారు నాకు, పిలిచే స్వేచ్ఛని. అయితే నేను ఒకసారి అన్నాను, అమ్మాయి అనాథగా అయిపోతే చిన్న పాప వాళ్ళ బంధువులు ఎవరు పట్టించుకోలేదా గురుగారు, మీరే చేశారు అని అంటే భగవంతుడు ఇచ్చాడమ్మా అందుకే చేయగలిగాను అనేవారు. అంటే గొప్పతనం తన మీదకి తీసుకునేవారు కాదు. భగవంతుడు మీకొక్కరే ఇచ్చారా, కాదు కదా, అంటే వారికొక్కరికి కాదు కదా, ఎంతమందికి ఇస్తారు భగవంతుడు. కానీ అందరికీ ఆ దాన గుణం అనేది ఉండదు కదా. అలాగా వారికి యుక్త వయసులో ఉన్నప్పుడు శ్వాసకోశ సంబంధిత ఏదో రోగం వచ్చినప్పుడు సమస్య, ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాల్సి వచ్చింది. ఇంకా స్వీట్స్ కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ త్యజించి కేవలం సాత్విక ఆహారం, పండ్లు, కూరగాయలు, ఉడకబెట్టిన కూరగాయలు మాత్రమే. ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా అక్కడ పెరుగన్నం తప్ప ఇంకే ఏమీ గ్రహించేవారు కాదు. ఆ విధంగా 85 సంవత్సరాల వరకు కూడా అదే నియమాలు పాటించారు యుక్త వయసు నుంచి. చూడండి ఎంత సంయమనం, ఎంత నిగ్రహం ఉంటే అలా చేయగలుగుతారు. ఈ రోజులో అన్నీ ఉన్నా కూడా అన్నీ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ త్వరగా వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంది. ఎక్కువ కాలం జీవించడం అనేది చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో. అయితే నాకు వారి అంతిమ యాత్రలో, అంత్యేష్టి కార్యక్రమాల్లో వేదమంత్ర పఠనం చేసే భాగ్యం కూడా లభించిందండి. గురుగారి ఆశీర్వాదం అనుకుంటాను. ఇలాగా నన్ను బాగా ప్రోత్సహించేవారు కూడా. నాకు ఏదన్నా వీడియో చూసినప్పుడు నా వీడియో బాగుంది అనేవారు. చెప్పిన శ్లోకాన్ని కానీ దాన్ని రాసి పంపించమనేవారు, ఇంకా విశ్లేషణ కోసమని. అంత బాగా ప్రాణం అండి సంస్కృతం అంటే. కెమిస్ట్రీ ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యాక సంస్కృత భారతి మాధ్యమంతో
సంస్కృతాన్ని నేర్చుకొని భాషాపరంగా వ్యాకరణంలో ప్రావీణ్యం సాధించి నిష్ణాతులయ్యి తర్వాత మ్యాగజైన్స్కి, సంస్కృత భారతి మ్యాగజైన్స్కి కథలు కానీ శీర్షికలు కానీ అనువాదం చేసి వారు కూడా పుస్తకాలు రాశారు. ఈ విధంగా ముందుకు వెళ్ళారండి. 85 సంవత్సరాల ఆ సమయంలో కూడా ఎప్పుడూ అధ్యాపనమో ఏదో ఒకటి ఉండేది, కానీ ఏదో విశ్రాంతిగా ఉన్నాం అన్నది లేదండి, ఎప్పుడూ లేదు. ఎంత ఆరోగ్య సమస్య ఉన్నప్పటికీ కూడా దాని పట్టుకదే వీరి సాధన వీరికే ఉండేది. నేను ఎక్కడ గురుకులానికి వెళ్ళలేదండి. అలాంటిది నాకు ప్రత్యక్ష గురుగారు లేరే అన్న లోటు తీర్చేశారు. ఎందుకంటే ఒక వేద గురుకుల ఆచార్యునికి ఉండవలసిన ధార్మిక గుణాలు మా గురుగారిలో ఉన్నాయి. కాబట్టి వారి సాన్నిధ్యం నాకు అలాగే అనిపించేది. చాలా కొద్ది రోజుల బంధమే ఉన్నదండి. నేను ఇంటర్వ్యూ కూడా తీసుకొని చూపిద్దాం అనుకున్నా మీకు, కానీ నేను పంజాబ్లో ఉండడం వల్ల కొద్ది రోజులు తర్వాత నాకు వచ్చిన తర్వాత కొద్ది రోజులకే ఈ సంఘటన జరిగింది. దాదాపు నెల క్రిందట పరమపదించారు మా గురువుగారు, కాబట్టి నేను చేయలేకపోయాను. ఈ రకంగా గురుగారు చాలా ఆదర్శవంతులండి. నేను ఏదన్నా 1-2 సార్లు ధర్మ సంకటం అనిపించి కూడా మా గురుగారితో ఇలా చెప్పేదాన్ని. చెప్తే దానికి వారి అభిప్రాయం రాసేవారు. ఏదైనా తెలియని విషయం ఉంటే కనుక నాకు ఈ విషయంలో తెలియదమ్మా అనేసేవారు. కొంతమంది గురువుల్ని చూస్తుంటాం, మాకు తెలియదు అని ఏ విషయాన్ని ఒప్పుకోరు, కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ మా గురువుగారు అలా కాదు, తెలిస్తే తెలుసని చెప్తారు, లేదంటే తెలియదని చెప్తారు. బాగా జ్ఞానవంతులు. వయసు రీత్యా అనుభవమే కాదు, జ్ఞానరీత్యా కూడా అనుభవం ఉన్న వ్యక్తి. కాబట్టి నాకు ఒక పెద్ద దిక్కు అనిపించేది. నేను అది కోల్పోయినప్పటికీ కూడా మళ్ళీ ఏదో ఒక జన్మలో నాకు ఒక అన్నగానో ఒక నాన్నగారు లాగానో మళ్ళీ తిరిగి వస్తారని నాకు నమ్మకం అండి. ధన్యవాదాలు. నమస్తే అండి.